స్మోక్ చేసి రజనీకాంత్ స్టైల్లో స్మోక్ చేసి మనం బడ్డ కింద పడేస్తే మనకు అదే స్టైల్లో ఫైన్ కూడా వస్తుంది. అసలు ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఈ ఫైన్స్ మీదే సగం రన్ అవుతున్నట్లు అనిపిస్తుంది. నెక్స్ట్ కామెంట్ ఫ్రమ్ ఆదిత్య. Can I go with Engineers Australia skill assessment visa from India and Australian driving license ఉంటే ఆల్రెడీ మీ దగ్గర ఒక జాబ్ ఉన్నట్లే. నా 3 words లేకుండా అసలు మనం ఆస్ట్రేలియాలో బతకలేం. ప్లీజ్, సారీ, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హలో ఆస్ట్రేలియా తెలుగు. ఆస్ట్రేలియా వచ్చిన వెంటనే ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతాం. ఆ తర్వాత చిన్నగా కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఏం చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కాదు. అందుకే ఈరోజు మన టాపిక్ 10 things to do after landing in Australia. ట్రాన్స్పోర్టేషన్, బ్యాంక్ అకౌంట్, అకామిడేషన్ ఇవన్నీ ఎలా సెటప్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఇంకా చాలా విషయాల గురించి ఈ వీడియోలో డీటెయిల్డ్గా చెప్తాను. టు మేక్ యువర్ లైఫ్ ఈజియర్ ఇన్ ఆస్ట్రేలియా. తప్పకుండా చివరి వరకు చూడండి. మీరు రెగ్యులర్గా మా వీడియోస్ చూస్తుంటే ఆల్రెడీ తెలుసుంటుంది. చివరిలో కామెంట్స్ కూడా డిస్కస్ చేస్తాను. ఆల్ రైట్, లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్, సిమ్ కార్డ్. మీరు ఆస్ట్రేలియా వచ్చిన వెంటనే ఎయిర్పోర్ట్లో కూడా ఈ ఆప్షన్ ఉంటుంది. మీరు టెంపరీగా ఒక సిమ్ ఎయిర్పోర్ట్లోనే తీసేసుకోవచ్చు. లేదు, మీరు ఇండియా నుండి వచ్చేటప్పుడు ఇంటర్నేషనల్ రోమింగ్తో వస్తే మీరు ఆ కార్డ్ టెంపరీగా యూజ్ చేయొచ్చు. మీరు ఎయిర్పోర్ట్లో వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు. ఎవరైనా పికప్కి వస్తుంటే వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. ఆస్ట్రేలియాలో పాపులర్గా 3 మేజర్ నెట్వర్క్ కంపెనీస్ ఉన్నాయి: టెల్స్ట్రా, ఆప్టస్ అండ్ వోడాఫోన్. ఈ 3 కంపెనీస్లో మీరు మోస్ట్లీ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఈ 3 కంపెనీస్ మీరు మొబైల్ పర్చేస్ చేయాలంటే ఆల్మోస్ట్ ఆస్ట్రేలియా వచ్చిన తర్వాత అందరూ పర్చేస్ చేస్తారు. సో మీరు బేస్డ్ ఆన్ యువర్ బడ్జెట్, ప్రిఫరెన్సెస్, ఇంటర్నేషనల్ టాక్ అండ్ డేటా బ్యాలెన్స్ ఇవన్నీ చెక్ చేసుకుని మీ ప్లాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఒక చిన్న సజెషన్: ఒకవేళ మీరు ఇండియాలో వాడేది మంచి ఫోనే అయితే ఇక్కడ ఓన్లీ సిమ్ ప్లాన్ తీసుకోండి, మీకు మనీ సేవ్ అవుతాయి. ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి మీ దగ్గర ఒకవేళ ఆల్రెడీ ల్యాప్టాప్ ఉంటే మీరు ఆ ల్యాప్టాప్తో పాటు ఇండియా టు ఆస్ట్రేలియా కనెక్టర్ తెచ్చుకోండి. ఒకవేళ ఇండియాలో ల్యాప్టాప్ లేకపోతే మీకు కొనుక్కునే ఉద్దేశం ఉంటే ఇక్కడికి వచ్చాక కొనుక్కోండి, మీకు మంచి డీల్స్ ఉంటాయి. సిమ్తో పాటు మీరు ల్యాప్టాప్ని కనెక్ట్ చేసి ఈఎంఐ లాగా ఇంట్రెస్ట్ ఫ్రీ తీసుకోవచ్చు. ఆల్రెడీ ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు మీరు ఏ నెట్వర్క్ ప్రొవైడర్ని యూజ్ చేస్తున్నారో కామెంట్లో పెట్టండి. మీరు సిమ్ ప్లాన్స్ ఆర్ మొబైల్ ప్లాన్స్ తీసుకునేటప్పుడు మీ పాస్పోర్ట్ అండ్ వీసా కాపీ వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి రావచ్చు. నెక్స్ట్, బ్యాంక్ అకౌంట్. ఆస్ట్రేలియాలో మేజర్లీ 4 బ్యాంక్స్ ఉంటాయి: కామ్ బ్యాంక్, ఏఎన్జీ, నాబ్, వెస్ట్పాక్. చాలామంది వీటిలోనే తీసుకుంటారు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ పాస్పోర్ట్, వీసా, అడ్రస్ ప్రూఫ్ అండ్ మనం TFN కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇదే మన నెక్స్ట్ థింగ్ టు డూ: TFN ఆర్ ABN. TFN అంటే ట్యాక్స్ ఫైల్ నెంబర్, ABN అంటే ఆస్ట్రేలియన్ బిజినెస్ నెంబర్. ఆస్ట్రేలియాలో ఏ జాబ్ చేస్తున్నా మనం ఎంప్లాయర్స్కి ఈ TFN కంపల్సరీ సబ్మిట్ చేయాలి. ఇందాక చెప్పిన బ్యాంక్ అకౌంట్కి కూడా ఈ TFNని లింక్ చేయాలి. ఒకవేళ మీరు ఆస్ట్రేలియాలో ఏదైనా ఫ్రీలాన్స్ బిజినెస్ ఆర్ ఊబర్ ఈట్స్, డోర్ డాష్ ఇలాంటివి ఏ జాబ్స్ చేయాలన్నా మీకు ABN కంపల్సరీ. మీరు ఫస్ట్ TFN అప్లై చేయాలి, దాని తర్వాత ABN అప్లై చేయాలి. TFN, ABN రెండు మనం ATO వెబ్సైట్ అంటే ఆస్ట్రేలియన్ టాక్సేషన్ ఆఫీస్ వాళ్ళ వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. TFN అప్లై చేయడం చాలా ఈజీ, మనం ఓన్గా అప్లై చేయొచ్చు. ABN కొంచెం ట్రిక్కీ. ఒకవేళ మీకు అవి అప్లై చేయడంలో ఏమైనా క్వశ్చన్స్ ఆర్ కన్ఫ్యూజన్గా ఉంటే ఎవరైనా ట్యాక్స్ ఏజెంట్తో మీరు అప్లై చేయించుకోవచ్చు. నెక్స్ట్, అకామిడేషన్. ఎస్పెషల్లీ అకామిడేషన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ మధ్య రెంటల్ క్రైసిస్ వచ్చింది అండ్ రెంటల్ స్కామ్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. మీరు పర్సనల్గా ప్రాపర్టీని ఇన్స్పెక్ట్ చేయకుండా ఆర్ మీ ఫ్రెండ్స్ ఆర్ తెలిసిన వాళ్ళతో ఇన్స్పెక్ట్ చేయకుండా మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయొద్దు. బ్రీఫ్గా ఈ లీజింగ్ ఆర్ రెంటల్ ప్రొసీజర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆన్లైన్లో ఒక ప్రాపర్టీని ఇన్స్పెక్షన్కి బుక్ చేసుకోవాలి. వన్స్ మీరు అది బుక్ చేసుకున్న తర్వాత మీరు ఆ ప్రాపర్టీ ఇన్స్పెక్ట్ చేసి ఓకే అనుకున్నాక మీరు ప్రూఫ్స్ సబ్మిట్ చేసి లైక్ పాస్పోర్ట్, వీసా, పే స్లిప్స్, రెంటల్ హిస్టరీ ఈ ప్రూఫ్ సబ్మిట్ చేశాక ఆ రెంటల్ ఏజెన్సీ వాళ్ళు ఓనర్కి మీ ఫైల్ని ఫార్వర్డ్ చేస్తారు. ఆ తర్వాత ఓనర్ కూడా ఓకే అన్నాక మీ లీజ్ అప్రూవ్ అవుతుంది. ఇనీషియల్గా స్టూడెంట్స్కి ఈ ఎంటైర్ ప్రాసెస్ గో త్రూ అవ్వడం కొంచెం కష్టం. అందుకే ఇక్కడున్న ఒక సొల్యూషన్ యాంబర్ స్టూడెంట్. ఈ యాంబర్ స్టూడెంట్ యాప్ యూజ్ చేసి మీరు ఎస్పెషల్లీ స్టూడెంట్స్ క్లోజర్ టు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, క్లోజర్ టు యూనివర్సిటీస్, క్లోజర్ టు ఎమ్యూనిటీస్ మీ ప్రిఫరెన్సెస్ని బట్టి బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోండి, ఈ సిన్స్ రెంటల్ క్రైసిస్ ఉండడం వల్ల యాంబర్ స్టూడెంట్లో కూడా అకామిడేషన్స్ ఫాస్ట్గా బుక్ అవుతున్నాయి. సో మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎంక్వైరీస్ పెట్టండి, ఫాస్ట్గా ఫాలో అప్ అయ్యి బుక్ చేసుకోండి. సో
డిస్క్రిప్షన్లో లింక్ పెడతాము. ఆ లింక్ యూస్ చేసి మీరు మీ బుకింగ్స్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే ఆస్ట్రేలియాలో మోస్ట్లీ బస్, ట్రైన్ అండ్ ట్రామ్, ఈ 3 పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్కి మనం యూజ్ చేసేది ఒకే ఒక కార్డ్. మెల్బర్న్లో దాన్నే మైకీ కార్డ్ అంటారు, సిడ్నీలో అయితే ఓపల్ అంటారు. రిమైనింగ్ స్టేట్స్లో ఈ ట్రాన్స్పోర్టేషన్ కార్డ్ని ఏమంటారో కామెంట్స్లో పెట్టండి. మీరు బస్, ట్రైన్, ట్రామ్ అలా ఏది ఎక్కుతున్నా మీరు ఎక్కేటప్పుడు రీడర్ అని ఉంటుంది. సో అక్కడ మీరు ఈ కార్డ్ని ట్యాప్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ ట్యాప్ చేయాలి. ఎందుకంటే చెకింగ్ ఆఫీసర్స్ అప్పుడప్పుడు వస్తారు. సో వాళ్ళు మిమ్మల్ని కార్డ్ ఇవ్వమని అడుగుతారు. వాళ్ళు ఇచ్చినప్పుడు కనుక మీరు ట్యాప్ చేయలేదు అని తెలిస్తే హెఫ్టీ ఫైన్స్ ఉంటాయి. సో మర్చిపోకుండా అది ట్యాప్ చేయాలి. ఈ ట్రాన్స్పోర్టేషన్ కార్డ్ పర్చేస్ చేయాలంటే మనం సిటీలో అయితే కౌంటర్స్ ఉంటాయి, టికెట్ కౌంటర్స్ లాగా. లేదు అన్న ఆల్మోస్ట్ ఎవ్రీ స్టేషన్లో మెషిన్, మన ఏటీఎం మెషిన్స్ లాగా మెషిన్స్ ఉంటాయి. మీరు ఆ మెషిన్లో పర్చేస్ చేయొచ్చు, రీఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ నవే డేస్ ఆన్లైన్లో కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోండి, ట్రైన్ అయితే ఎవ్రీ స్టేషన్లో ఆగుతుంది. సో మనం దిగాల్సిన స్టేషన్ అండ్ స్టాప్ని చూసుకుని మనం దిగొచ్చు. బట్ బస్ ఆర్ ట్రామ్ అయితే ఎవ్రీ స్టాప్లో ఆగదు. మనకి నెక్స్ట్ స్టాప్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో మనది నెక్స్ట్ స్టాప్ అన్నప్పుడు మనం స్టాప్ బటన్ని నొక్కాలి. ఆ స్టాప్ బటన్ కపుల్ ఆఫ్ సీట్స్ మధ్యలో ఉంటుంది. సో మీరు అక్కడ స్టాప్ అని నొక్కితే నెక్స్ట్ స్టాప్లో బస్ ఆర్ ట్రామ్ ఆగుతుంది. అప్పుడే మీరు దిగగలరు. ఒకవేళ మీరు ఆ స్టాప్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోతే మీరు డ్రైవర్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయొచ్చు. వాళ్ళకి కనుక కుదిరితే సిచ్యువేషన్ బట్టి ఆపుతారు. లేదు అంటే మీరు నెక్స్ట్ స్టాప్లో దిగి మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. నెక్స్ట్, హెల్త్ ఇన్సూరెన్స్. ఆస్ట్రేలియాలో హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ లైక్ మ్యాండేటరీ అని చెప్పొచ్చు. మనకి చాలా హెల్ప్ అవుతుంది. పిఆర్ ఆర్ సిటిజన్షిప్ అయితే మెడికేర్ ఉంటుంది. సో ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ ఆప్షనల్. బట్ టెంపరరీ వీసాలో ఉన్న వాళ్ళకి ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ లైక్ మ్యాండేటరీ. ఆస్ట్రేలియా వచ్చేటప్పుడే మ్యాక్సిమం హెల్త్ ఇన్సూరెన్స్ని మనం ఆల్రెడీ సెటప్ చేసుకునే వస్తాం. సో ఇక్కడికి మీరు వచ్చిన వెంటనే మీ ప్రొవైడర్కి కాల్ చేసి మీ ఆస్ట్రేలియన్ అడ్రస్ని అప్డేట్ చేసి ఫిజికల్ కార్డ్ని వాళ్ళతో పోస్ట్ చేయించుకోండి. మీకు ఫిజికల్ కార్డ్ మీ దగ్గర ఉంటే మీకు చాలా బెనిఫిట్. ఎందుకంటే మీరు బల్క్ బిల్లింగ్ మెడికల్ సెంటర్స్ వాటికి వెళ్తే మీకు ఫిజికల్ కార్డ్ ఉంటే అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్ ఏం పడదు. అదే మీరు ఫిజికల్ కార్డ్ లేకపోతే మీరు ఫస్ట్ పే చేయాలి, తర్వాత క్లెయిమ్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల మీకు ఒక $10-20 ఎక్స్ట్రా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్స్ అవుతాయి. సో మీకు కనుక ఈ పబ్లిక్, ప్రైవేట్, ఈ హాస్పిటల్ వీటి మీద డీటెయిల్డ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. నేను ఒకప్పుడు మెడికల్ సెంటర్లో వర్క్ చేశాను. సో నాకు ఈ పబ్లిక్, ప్రైవేట్, ఈ హాస్పిటల్ గురించి నాకు చాలా బాగా అండర్స్టాండింగ్ ఉంది. కామెంట్ చేయండి, డీటెయిల్డ్ వీడియో చేస్తాను. ఆస్ట్రేలియాలో ఎమర్జెన్సీ నెంబర్ తెలుసా మీకు? 000. ఇది మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. అంబులెన్స్ అలా ఏ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ అయినా మనం 000కి డయల్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ డిస్కస్ చేసే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. కుదిరితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. నెక్స్ట్, జాబ్ సర్చ్. ఆస్ట్రేలియాలో ఫస్ట్ జాబ్ తెచ్చుకోవడం కొంచెం కష్టం. సో మ్యాక్సిమం మీరు వచ్చిన వెంటనే ఎయిదర్ మీ సీనియర్స్ కాలేజ్లో ఆర్ మీ రూమ్మేట్స్ ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తారు లైక్ మీకు జాబ్స్కి. సో మీకు అలా వచ్చిన జాబ్ని మిస్ చేసుకోకుండా యూటిలైజ్ చేసుకోండి. మేక్ సమ్ మనీ. మీరు ఇంట్లో వాళ్ళ దగ్గర నుండి హెల్ప్ తీసుకోకుండా, ఫైనాన్షియల్ బర్డెన్ లేకుండా మీకు హెల్ప్ అవుతుంది. మేకప్ యువర్ మైండ్. ఇక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ చాలా ఉంటుంది. సో మీరు ఎలాంటి జాబ్ చేస్తున్నా మీరు జస్ట్ మీ మైండ్ మేకప్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు పార్ట్ టైం జాబ్ చేస్తూ ప్రొఫెషనల్ జాబ్ కోసం ట్రై చేస్తుంటే కనుక మా ప్రీవియస్ వీడియో హౌ టు ఫైండ్ ఎ ప్రొఫెషనల్ జాబ్ అనే వీడియో చూడండి, మీకు ఒక గైడెన్స్లా ఉపయోగపడుతుంది. ఆస్ట్రేలియాలో ఏ జాబ్ అప్లై చేయాలన్నా రెజ్యూమే కంపల్సరీ. సో మీకు రెజ్యూమే ప్రిపరేషన్లో ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కామెంట్ చేయండి రెజ్యూమే అని. మేము డీటెయిల్డ్ వీడియో ఆన్ హౌ టు కస్టమైజ్ ద రెజ్యూమ్ అని డీటెయిల్డ్ వీడియో సపరేట్గా చేస్తాము. నెక్స్ట్, ఎసెన్షియల్స్ అండ్ గ్రాసరీస్. మీరు ఆస్ట్రేలియా వచ్చిన వెంటనే బేస్డ్ ఆన్ యువర్ లొకేషన్స్ ఎసెన్షియల్స్ కొనుక్కోవాల్సి ఉంటుంది. మెల్బర్న్ ఆర్ క్యాన్బరా అయితే కొంచెం చలి ఉంటుంది. సో మీరు జాకెట్, హీటర్ ఇలాంటివి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఆస్ట్రేలియాలో వెదర్ చాలా అన్ప్రెడిక్టబుల్. సో మీతో ఆల్ టైమ్ ఒక జాకెట్, అంబ్రిల్లా ఇలాంటివి మ్యాండేటరీ. సో వచ్చిన వెంటనే ఇలాంటి షాపింగ్, ఎసెన్షియల్ షాపింగ్ కంపల్సరీ అవుతుంది. ఇనీషియల్గా బడ్జెట్లో కొనుక్కోవాలంటే కేమార్ట్, టార్గెట్, బిగ్ డబ్ల్యూ ఈ ప్లేసెస్లో కొనుక్కోవచ్చు. తర్వాత మీ బడ్జెట్ బేస్డ్ మీరు బ్రాండ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా గ్రాసరీస్ అండ్ ఇండియన్ షాపింగ్కి వస్తే మనకి
ఇక్కడ లాట్స్ ఆఫ్ ఇండియన్ గ్రాసరీ స్టోర్స్ ఉన్నాయి. సో మనకి ఇండియా నుండి ఇప్పుడు రావాలి అనుకునే వాళ్ళు సోప్స్, షాంపూస్ ఇలాంటివి మీరు బ్యాగ్ని ఫుల్ చేయాల్సిన అవసరం లేదు ఇలాంటి వాటితో. ఎందుకంటే మనకి ఇక్కడ లాట్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ అవన్నీ రీజనబుల్ ప్రైజెస్లోనే దొరుకుతాయి. సో మనం వాటి కోసం టెన్షన్ పడాల్సిన పని లేదు. అదర్ దాన్ ఇండియన్ గ్రోసరీస్ ఇక్కడ సూపర్ మార్కెట్స్ ఫేమస్ ఏంటంటే కోల్స్, వూల్వర్త్స్, ఆల్డీ. ఈ 3 సూపర్ మార్కెట్స్లో మోస్ట్లీ కొనుక్కుంటారు చాలామంది. మోస్ట్లీ మనకి ఈ 3 సూపర్ మార్కెట్స్తోనే లైఫ్ గడిచిపోతుంది. ఇంకా రెస్టారెంట్స్కి వస్తే మనకి చాలా ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇండియాలో ఉన్నంత టేస్టీగా బిర్యానీస్ ఇక్కడ ఉండకపోవచ్చు, బట్ వీ కెన్ లివ్ విత్ దాట్. ఆల్రెడీ ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు ఇక్కడ బెస్ట్ బిర్యానీ ఎక్కడ దొరుకుతుందో కామెంట్స్లో మెన్షన్ చేయండి, లొకేషన్ అండ్ రెస్టారెంట్ నేమ్. నేను కూడా ఆ రెస్టారెంట్ ట్రై చేస్తాను. నెక్స్ట్, డ్రైవింగ్ లైసెన్స్. నా పర్సనల్ సజెషన్ అయితే మీరు ఇండియా నుండి వచ్చేటప్పుడే డ్రైవింగ్ లైసెన్స్తో రండి. ఎందుకంటే మేము ఆల్రెడీ డ్రైవింగ్ లైసెన్స్ అనే వీడియో చేశాము, అది చూడండి. అది చూసిన వెంటనే మీరే నేను ఇండియాలోనే తెచ్చుకుని వస్తా అనుకుంటారు. ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవడం చాలా లెందీ ప్రాసెస్. మీకు ఇండియాలో లైసెన్స్ ఉంటే ఈజీ అవుతుంది. అండ్ ఇంకొక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఆస్ట్రేలియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఆల్రెడీ మీ దగ్గర ఒక జాబ్ ఉన్నట్లే. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇక్కడ నాకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాత నా లైఫ్ చాలా ఈజీగా ఉంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో నాకు చాలా టైం పట్టేది ట్రావెల్ చేయడానికి, బట్ సేమ్ డిస్టెన్స్ కార్లో అయితే నాకు హాఫ్ అన్ అవర్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే 1.5 hours 2 hours పట్టేది. సో మన లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది డ్రైవింగ్ లైసెన్స్తో. అండ్ ఇక్కడ ఇంకొక గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆస్ట్రేలియన్ రూల్స్, ఇండియన్ రూల్స్ కొంచెం డిఫరెంట్. సో ఫస్ట్ రోడ్ రూల్స్ తెలుసుకోండి, ఆ తర్వాత డ్రైవ్ చేయండి. ఒకవేళ కనుక మనకి సిగ్నల్ జంప్ ఆర్ పార్కింగ్ ఫైన్ ఆర్ స్పీడ్ ఫైన్ ఏ ఫైన్ వచ్చినా మామూలుగా ఉండవు, చాలా ఎక్కువ ఉంటాయి. ఈ ఫైన్స్ గురించి డీటెయిల్డ్ వీడియో కావాలంటే ఫైన్స్ ఇన్ ఆస్ట్రేలియా అని కామెంట్ చేయండి, మేము సపరేట్ వీడియో ఫైన్స్ గురించి చేస్తాం. అసలు ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఈ ఫైన్స్ మీదే సగం రన్ అవుతున్నట్లు అనిపిస్తుంది. మన భరత్ అనే నేను సినిమా ఇక్కడ అలానే ఉంటాయని చెప్పొచ్చు, సింపుల్గా 1 wordలో చెప్పాలంటే. నెక్స్ట్, ఆస్ట్రేలియన్ కల్చర్ అండ్ లాస్. ఇప్పుడు నేను మీకు 3 words చెప్తా. ఈ త్రీ అనేవి లైక్ మంత్రాస్ అనుకోండి. ఇవి లేకుండా మనం ఆస్ట్రేలియాలో బతకడం అనేది చాలా కష్టం. ఫస్ట్, సారీ. సెకండ్, థ్యాంక్స్. నెక్స్ట్, ప్లీజ్. ఈ 3 words లేకుండా అసలు మనం ఆస్ట్రేలియాలో బతకలేం. ప్లీజ్, సారీ, థ్యాంక్ యూ. మాటకి ముందు ఒక ప్లీజ్, తర్వాత ఒక థ్యాంక్స్, ఇట్లా కంపల్సరీ చెప్పాలి. మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళినా కెన్ ఐ హ్యావ్ దిస్ ప్లీజ్ అని అడగాలి. నాకు ఇది ఇవ్వండి అంటే అది రూడ్ అంటారనమాట. సో మనం ప్లీజ్ యాడ్ చేస్తేనే మనం పొలైట్గా అడిగినట్టు. సిమిలర్లీ మనం ఎవరైనా మనకి ఏమైనా ఇచ్చినా ఓకే అని అనుకుండా థ్యాంక్ యూ అనాలి. ఇలా ప్రతిసారి మనం ఇక్కడికి రాగానే అలవాటు చేసుకోవాల్సిన ఫస్ట్ థింగ్ ఇదే. నథింగ్ టు వరీ. ఇక్కడ పీపుల్ చాలా ఫ్రెండ్లీ. మనం కూడా ఆ ఫ్రెండ్లీనెస్లో మింగిల్ అవ్వడానికి అలవాటు చేసుకుంటే మంచిది. ఇంకా రూల్స్ పరంగా మనం ఇక్కడ రోడ్ క్రాస్ చేయాలంటే సిగ్నల్స్ ఉంటాయి. మనకి వాక్ సిగ్నల్ పడినప్పుడే మనం రోడ్ క్రాస్ చేయాలి. సిమిలర్లీ ఆల్కహాల్ అంటే 18+, పబ్లిక్ ప్లేసెస్లో తాకూడదు. అండ్ స్మోకింగ్ పరంగా కూడా స్మోక్ చేసి రజనీకాంత్ స్టైల్లో స్మోక్ చేసి మనం బడ్డ కింద పడేస్తే మనకు అదే స్టైల్లో ఫైన్ కూడా వస్తుంది. సో డిజిగ్నేటెడ్ స్మోకింగ్ బడ్స్ పడేసే ప్లేస్లోనే మనం పడేయాలి. నో స్మోకింగ్ అన్న దగ్గర స్మోక్ చేయకూడదు. ఇలాంటి రూల్స్ ఎక్కడైనా మనకి ఫైన్స్. మనం ఇక్కడ రూల్స్ ఎందుకు పాటిస్తాము అని అంటే ఫైన్స్కి భయపడి అని చెప్పొచ్చు. ఆల్రెడీ ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు మీకు అనిపించిన ది మోస్ట్ వియర్డెస్ట్ రూల్ ఏంటో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే మీకు వచ్చిన హైయెస్ట్ ఫైన్ అండ్ అది దేనికి వచ్చిందో కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఎక్స్ప్లోర్ అండ్ నెట్వర్క్ విత్ పీపుల్. ఎప్పుడు ఓన్లీ తెలుగు పీపుల్ ఆర్ ఓన్లీ ఇండియన్స్తోనే కలవటం కాకుండా మనం వేరే కంట్రీ వాళ్ళతో, వేరే కల్చరల్ వాళ్ళతో కలిస్తే వాళ్ళ కల్చర్ ఏంటో మీకు తెలుస్తుంది, మీ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ అది మీ పర్సనల్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ అవుతుంది. మీకు తెలియకుండానే ఇన్ ద లాంగ్ రన్ మీలోని చేంజ్ మీకు కనిపిస్తుంది. డిఫరెంట్ కల్చర్ వాళ్ళతో బేస్డ్ ఆన్ కల్చర్ అండ్ పర్సన్ మీ బిహేవింగ్ చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ని కూడా మీరు నోటీస్ చేయొచ్చు. కల్చరల్ బిహేవియర్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. నౌ ఇట్స్ టైమ్ ఫర్ కమెంట్స్. మర్చిపోకండి మీ ఎక్స్పీరియన్సెస్ అండ్ మేము ఏదైనా థింగ్ మర్చిపోయినట్లు మీకు అనిపిస్తే యాడాప్ట్ చేయాలంటే మీరు కామెంట్ చేయండి. మేము మా నెక్స్ట్ వీడియోలో ఆ కామెంట్ గురించి డిస్కస్ చేస్తాం. ఫస్ట్ కామెంట్ నేమ్ లేదు, మై విష్ అని ఉంది. So, I'm 40 years old. I worked in Australia for 3 years up to 2018 through my Indian company. I'm planning to come again personally. I have 13 years of education. Can you please help me how to get the work visa? 13 years of education అని కామెంట్ చేశారు. అది మేబీ నేను ఎక్స్పీరియన్స్ అని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్. మీ క్వశ్చన్కి ఆన్సర్ నా పర్సనల్గా అయితే మీరు డైరెక్ట్ పిఆర్ ట్రై చేయొచ్చు. ఆ ప్రొసీజర్ గురించి మీరు గెట్ టు నో పిఆర్ అనే మా ప్రీవియస్ వీడియో చెక్ చేయొచ్చు.
ఆర్ ఎల్స్ మీరు స్కిల్స్ ఇన్ డిమాండ్ వీసా కూడా ట్రై చేయొచ్చు ఒకవేళ మీకు స్పాన్సర్ దొరికితే. మీరు ఎలా స్పాన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనే వీడియో చేసాము, అది చెక్ చేయండి. అండ్ స్కిల్స్ ఇన్ డిమాండ్ వీసా ఆప్షన్స్ కోసం కూడా సపరేట్ వీడియో ఉంది, ఆ వీడియో కూడా చెక్ చేయండి. ఈ 2 మీకు వద్దు అనుకుంటే టైప్స్ ఆఫ్ వీసాస్ అని మేము ఇంకొక వీడియో కూడా చేసాము, ఆ వీడియో కూడా చెక్ చేయొచ్చు. సో మీకు సూటబుల్ వీసాని మీరు సెలెక్ట్ చేసుకుని మీరు మంచి కన్సల్టెంట్ని అప్రోచ్ అవ్వచ్చు. నా పర్సనల్ సజెషన్ అయితే మీరు ఆల్రెడీ ఏజ్ 40 అన్నారు కాబట్టి డైరెక్ట్ పిఆర్ ట్రై చేస్తే బెస్ట్. ఎందుకంటే 45 ఇయర్స్ దాటాక మీరు పిఆర్కి ఎలిజిబుల్ అవ్వరు. సో అందుకే ఈ లోపల ట్రై చేయమనేది నా పర్సనల్ సజెషన్, ఇది లీగల్ అడ్వైస్గా తీసుకోకండి. Next comment from Suresh. Please advise, I'm a bank employee having 8 years experience. Can I apply PR directly and search for job in Australia? Thanks for your comment. So మీ క్వశ్చన్కి ఆన్సర్ పిఆర్ ఆక్యుపేషన్ లిస్ట్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీ ఆక్యుపేషన్ బ్యాంక్లో మీ జాబ్ పొజిషన్ కనుక ఆ లిస్ట్లో ఉంటే మీరు పిఆర్ డైరెక్ట్గా ట్రై చేయొచ్చు. అండ్ జాబ్ ఇన్ ఆస్ట్రేలియా అంటే మా ప్రీవియస్ వీడియో స్కిల్స్ ఇన్ డిమాండ్ అండ్ హౌ టు ఫైండ్ ఎ స్పాన్సర్, ఈ 2 వీడియోస్ చెక్ చేయండి. సిఎస్ఓఎల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకవేళ కనుక మీ ఆక్యుపేషన్ ఆ లిస్ట్లో ఉంటే మీరు ఒక స్పాన్సర్ని ఫైండ్ అవుట్ చేసి మీరు ఎంప్లాయర్ స్పాన్సర్ వీసాలో ఆస్ట్రేలియాకి వర్క్ వీసాలో రావచ్చు. నెక్స్ట్ కామెంట్ ఫ్రమ్ ఆదిత్య. కెన్ ఐ గో విత్ ఇంజనీర్స్ ఆస్ట్రేలియా స్కిల్ అసెస్మెంట్ వీసా ఫ్రమ్ ఇండియా అండ్ వర్క్ ఇన్ ఐటీ సెక్టర్ SAP ఆఫ్టర్ గోయింగ్ టు ఆస్ట్రేలియా? అండ్ వాట్ ఆర్ ద ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఇంజనీర్స్ ఆస్ట్రేలియా ఇన్వైట్ ఇన్ 2025? థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్. మీరు అడిగిన క్వశ్చన్కి అయితే మీరు అన్లెస్ ఎంప్లాయర్ స్పాన్సర్ అండ్ మీరు పర్టికులర్ ఆక్యుపేషన్లోనే జాబ్ చేయాలి అనే మీకు రిస్ట్రిక్షన్ ఉంటే తప్ప మీకు అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. లైక్ నేను పిఆర్లో ఉన్నాను అండ్ నాది ఇంజనీర్స్ ఆస్ట్రేలియానే, బట్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఐటీ. సో అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు, చాలామంది ఇదే సినారియోలో ఉంటారు. ఒకవేళ మీరు ఎంప్లాయర్ స్పాన్సర్ వీసా అయితే మాత్రం మీకు ఆ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ యూఆర్ ఓకే. ఆల్ రైట్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇప్పటి వరకు వీడియో చూసిన అందరికీ చాలా థ్యాంక్స్. ప్లీజ్ డూ కంటిన్యూ యువర్ సపోర్ట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హలో ఆస్ట్రేలియా తెలుగు. సైనింగ్ ఆఫ్, టీమ్ హ్యాట్. నేను మీ సుధా.